మంచి రాజకీయ నాయకుల గురించి ఉంది, చెడు రాజకీయ నాయకుల గురించి కూడా ఉంది. ఇందులో చాలా మంచి రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదు, అది కూడా ఇందులో ఉంది. ప్లీజ్ ఇక్కడ గొప్ప రాజకీయ నాయకుల గురించి లేదు, కొద్దిమంది ఉండకూడని అంటే ఎలా ఉండకూడదు రాజకీయ నాయకుడు, అలా 108, 109 పద్యాల్లో లీడర్స్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ హోప్. ముందు ఒక మంచి పాజిటివ్ యాంగిల్లో చూద్దాం. In today's world, the leaders we see are those who strive to make us free from poverty, from hate, from war. They work to make our lives better. More, they speak of peace and togetherness, of equal rights and opportunities. They strive to make our world a better place with fairness, justice, and a steady pace. Though some may falter, some may fall, their efforts to stand tall for the people and for progress is something that should be more than just assess. So, let us not forget their deeds and the progress that they bring for the future of our world is in the hands of today's politicians. Let us sing. అంటే ఈ రోజు నా ప్రపంచంలో ఎలాంటి లీడర్లను చూస్తున్నామంటే చాలా కష్టపడతారు, మనకి స్వేచ్ఛను కలిగిస్తారు, బీదరికం నుంచి, అసూయ నుంచి, యుద్ధం నుంచి వాళ్ళు చాలా కష్టపడతారు, మన జీవితాలను ఇంకా సుఖమయం చేస్తారు. ఇంకా చెప్పాలంటే శాంతి గురించి మాట్లాడతారు, ఐకమత్యం గురించి మాట్లాడతారు, సమానమైనటువంటి హక్కుల గురించి మాట్లాడతారు, అవకాశాల గురించి మాట్లాడతారు. ఈ ప్రపంచాన్ని ఒక భూతల స్వర్గంలో మార్చాలని కష్టపడతారు. వాళ్ళ దగ్గర నీతి ఉంది, నిజాయితీ ఉంది, క్రమంగా ముందుకు తీసుకెళ్తారు సమాజాన్ని. అయినా కొద్దిమంది అక్కడక్కడ తప్పటడుగులు వేస్తారు. అయినా కూడా వాళ్ళ కార్యకలాపాలు చాలా గొప్పగానే మనకి ఆదర్శవంతంగా కనబడతాయి. ఎందుకంటే జనాలు వాళ్ళ ప్రోగ్రెసే వీళ్ళకి కావాలి, అంతే తప్ప ఇలాంటి వాళ్ళ గొప్ప త్యాగాలను మనం మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళు తీసుకొస్తుంది అభివృద్ధి. కాబట్టి ఈ భవిష్యత్తు ప్రపంచానికి కావాల్సింది అదే. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు కాదు, రాజనీతిజ్ఞులను వేనోళ్ల పొగుడుదాం అందరం. కాబట్టి జై గొప్ప పొలిటీషియన్. దానికి విరుద్ధంగా వెంటనే ఇక్కడ పొలిటీషియన్స్ ఆఫ్ డిసీట్, ఏ కాల్ ఫర్ చేంజ్. ఇక్కడ మోసం చేసే ఎవరైతే కొద్దిమంది మోసం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఇక్కడ తీసుకురావడం. ఎందుకంటే ప్రపంచ శాంతిలో అన్నీ అంతర్భాగమే. కాబట్టి నేను రిసైడ్ చేస్తాను. ఓఎస్, ఇది 2 పేజెస్లో ఇక్కడికి వెళ్ళింది. సమ్ పొలిటీషియన్స్ ఆఫ్ టుడే సో ఫుల్ ఆఫ్ లైస్ అండ్ డిసీట్, దేర్ వర్డ్స్ ఆర్ ఎంప్టీ, దేర్ ప్రామిసెస్ ఇన్కంప్లీట్. దే స్పీక్ ఆఫ్ చేంజ్, yet nothing ever improves. Their actions driven by greed, not by love. They play their games and the people are the pawns. Their own ambition, the only thing they fawn. They divide and conquer to keep their power strong. Their true colors forever hidden, forever wrong. They speak of unity, yet they sow the seeds of discord. Their actions, a reflection of their true disregard. For the people they claim to serve, they care not a bit. Their only goal, to fill their own pockets, their own slit. They speak of democracy, yet they trample on our rights. Their corruption and deceit, the very thing that blight the world we live in and the future we desire. Their actions, a reminder of the dire. So let us rise and not be fooled by their lies. Let us demand better leaders with integrity and ties to the people they serve and to the world they lead. For only then can we truly succeed. జాగ్రత్తగా ఉందాం సుమా అని ఇక్కడ కొంతమంది అబద్ధాలు చెబుతారు, మోసం చేస్తారు, అన్నీ శుష్క వాగ్దానాలు చేస్తారు, ఇన్కంప్లీట్గా మాటలు నిలబెట్టుకోరు. వాళ్ళు మార్పు గురించి మాట్లాడతారు, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంటుంది. అక్కడ దురాశ కనబడుతుంది వాళ్ళ యొక్క చేతల్లో, ప్రవర్తనలో ప్రేమ కనపడదు. ఆటలు ఆడతారు, గేమ్స్ ప్లే చేస్తారు, జనాలను చెస్లో ఎట్లయితే పాన్స్ ఉంటాయో వాళ్ళను పావులుగా మార్చుకుంటారు వాళ్ళ సొంత యాంబిషన్ కొరకు. కాబట్టి మనల్ని విభజిస్తారు, పాలిస్తారు. వాళ్ళ పవర్ని మాత్రం స్ట్రాంగ్గా చేతుల్లో పెట్టుకుంటారు. అసలైన రంగులు దాచుకుంటారు, లోపల మాత్రం ఎంతో తప్పుడు వ్యక్తిత్వంతో ఉంటారు. ఐకమత్యం గురించి మాట్లాడతారు, కానీ విభజించే విత్తనాలు నాటుతారు మనుషుల మనసుల్లో. కాబట్టి మనము వాళ్ళు ఎవరికైతే సేవ చేస్తున్నారో అనుకుంటున్నామో నిజానికి చెయ్యరు ఈ చెడ్డ రాజకీయ నాయకులు. వాళ్ళ గోల్ అంతా ఒకటే, వాళ్ళ పాకెట్స్ నింపుకోవటము. రాజ్యాంగం గురించి, డెమోక్రసీ గురించి మాట్లాడతారు, జనాల హక్కులను కాలరాస్తారు. కరప్షను, మోసము, ఇదంతా వాళ్ళు అంటే మోసపు యాక్టివిటీస్ చేస్తారు. కాబట్టి మనం
ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళు చెప్పే శుష్క వాగ్దానాలు నమ్మకుండా మనం ఏం చేయాలి, మంచి నాయకులను ఎన్నుకోవాలి, సమగ్రత కలిగినటువంటి ఇంటెగ్రిటీ ఉన్నటువంటి గొప్ప రాజనీతిజ్ఞులను ఎన్నుకోవాలి. అప్పుడే వాళ్ళు జనాలకు సేవ చేయగలరు, ప్రపంచాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళగలరు. అప్పుడే మనము సక్సీడ్ కాగలం. కాబట్టి ఓటును నమ్ముకుందాం, అమ్ముకోవద్దు అన్న అర్థంతో మంచి రాజకీయ నాయకుల కంటే రాజనీతిజ్ఞులను ప్రశ్నిస్తే వాళ్ళు తయారవుతారనే ఒక అంతఃసూత్రంతో చాలా మంచి రాజకీయ నాయకులు ఉన్నా కొద్దిమంది చెడ్డ వాళ్ళ వల్ల కొలని హంసల కాడ కొక్కెరలు ఉన్నట్టు అన్ని హంసలే, ఓ కొంగ ఉంటే అందరికీ చెడ్డ పేరు. అలాంటి వాళ్ళ గురించి అంటే ఇక్కడ ఎవరిని డైరెక్ట్ అడ్రస్ చేయడం కాకుండా సద్భావనతో మనం ముందరికి వెళ్ళాలి అనే ఒక మంచి విషయాన్ని ముందుకు తీసుకురావడం. చీకటి ఎలా ఉంటుందో తెలిస్తే వెలుతురు యొక్క గొప్పదనం మనకు తెలుస్తుంది. అందుకే ఇలా ఉండకూడదు, ఎలా ఉండాలి అని ఒకవైపు మెచ్చుకోవటం నాణానికి ఒకవైపు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీ చెప్పటమే ఒక కవిగా నా ఉద్దేశం.